స్పీకర్ సార్, రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల ఆరోగ్యం గురించి డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా సిద్దిపేట శాసనసభ్యులు కొన్ని ప్రశ్నలు అడగడం, గత ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది, ఇప్పుడు అంత గొప్పగా జరగడం లేదని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, తమరి ముందు వాస్తవాలను సభ్యుల ద్వారా తెలంగాణ ప్రజలు కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26, 27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు. అధ్యక్ష, యావరేజ్గా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో, ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది. అధ్యక్ష, ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. అధ్యక్ష, ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600 కోట్ల 27 లక్షలు. అధ్యక్ష, 600 కోట్ల 27 లక్షల రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది. అధ్యక్ష, అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు. అధ్యక్ష, 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది.